హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవీఎస్ టెక్ 7. ఈరోజు మన టాపిక్ భారత రాజ్యాంగం జీకే ప్రశ్నలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ జీకే క్వశ్చన్స్. ఈ పార్ట్ 1 అండి. ఇందులో 20 క్వశ్చన్సే నేను రాశానండి. క్లాస్లోకి వెళ్దాం. భారతదేశంలో ఎక్కడైనా కేసును బదిలీ చేసే హక్కు ఎవరికి ఉంది? హూ హ్యాస్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఎనీ కేస్ ఎనీవేర్ ఇన్ ఇండియా? సుప్రీంకోర్టుకు ఉందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ ఎన్నికలు భారత ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించినవి కావు? విచ్ ఎలక్షన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా? రాష్ట్ర పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు. ఆన్సర్ వచ్చేసి ఇదే అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. అంటరానితనం రద్దుకు సంబంధించిన వ్యాసం ఏది? విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ? సమాధానం వచ్చేసి ఆర్టికల్ 17. ఫోర్త్ క్వశ్చన్, భారత పార్లమెంటు ఎగువ సభ ద అప్పర్ హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్? రాజ్యసభ అంటారు. ఆన్సర్ వచ్చేసి రాజ్యసభ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగంలోని ఏ వ్యాసం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని అందిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద పార్లమెంట్ ద పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 370. ఆన్సర్ వచ్చేసి. సిక్స్త్ క్వశ్చన్, లోక్సభకు మొదటి మధ్యకాల ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ద ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్ ఫర్ లోక్సభ వేర్ హెల్డ్ ఇన్? ఆన్సర్ వచ్చేసి మార్చ్ 1971లో జరిగాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ప్రతి 2వ సంవత్సరం పదవీ విరమణ చేసే రాజ్యసభ సభ్యులు. మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ హూ రిటైర్ ఎవ్రీ సెకండ్ ఇయర్. 3వ వంతు మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారండి. ఇది ఆన్సర్. 3వ వంతు 1/3. ఎయిత్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి సంబంధించినది. ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు? ఆన్సర్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే స్వేచ్ఛ. 9th క్వశ్చన్కి వెళ్దాం. ఏ సంవత్సరంలో 61వ సవరణ చట్టం ద్వారా పార్లమెంటు ఓటింగ్ వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది? ద ఓటింగ్ ఏజ్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 to 18 years by the Parliament by 61st Amendment Act in the year 13 December 1989లో అండి. ఆన్సర్ వచ్చేసి ఇది. ఇది ప్రవేశపెట్టింది బి శంకర్ ఆనంద్ గారు. 10th క్వశ్చన్, భారతదేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో అంగీకరించారు? ఇన్ విచ్ ఇయర్ ద బ్రిటిష్ యాక్సెప్టెడ్ ద డిమాండ్ ఫర్ మేకింగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ 1940 అండి. 1935లో అనౌన్స్ చేశారు. ఆగస్టు 1940లో అంగీకరించారు. నెక్స్ట్ 11th క్వశ్చన్, భారత రాష్ట్రపతి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా లేఖను ఎవరు పరిష్కరించాలి? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు రిజైన్. హీ హ్యాస్ టు అడ్రస్ ద లెటర్ ఆఫ్ రిజైనేషన్ టు ద ఉపాధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ గారు పరిష్కరిస్తారు. 12th క్వశ్చన్, భారతదేశపు మొదటి ఉప ప్రధాన మంత్రి పేరు? నేమ్ ఆఫ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆన్సర్ వచ్చేసి. 13th క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇంటూ ఎఫెక్ట్? 26 January 1950. ఆన్సర్ వచ్చేసి. 14th క్వశ్చన్, జనరల్ పర్పస్ కమిటీ ఎవరికి సలహా ఇస్తుంది? టు హూమ్ ద జనరల్ పర్పస్ కమిటీ అడ్వైజెస్?
స్పీకర్. ఆన్సర్ వచ్చేసి 15th క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? హూ ఈజ్ ఎంపవర్డ్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ? ఆన్సర్ వచ్చేసి భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 16th క్వశ్చన్. రాజ్యాంగ అసెంబ్లీకి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 17th క్వశ్చన్. రాజ్యాంగ అసెంబ్లీకి శాశ్వత అధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ ద పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. 18th క్వశ్చన్. ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ 19th క్వశ్చన్. రాజ్యాంగ అసెంబ్లీకి న్యాయ సలహాదారు ఎవరు? హూ వాజ్ ద లీగల్ అడ్వైజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావు గారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని సిద్ధం చేయడానికి ఎంత సమయం పట్టింది? హౌ లాంగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టుక్ టు ప్రిపేర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్? 2 years 11 months and 18 days. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. ఇవన్నీ 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఈ ఓన్లీ పార్ట్ 1, మిగతా పార్ట్స్ ఇట్లా చేసి పెడతానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. కీప్ లెర్నింగ్.